వెల్కమ్ టు అవర్ ఛానల్. సిఐఎస్ఎఫ్ జాబ్స్ అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. అందరు చూసి మీ మొబైల్ ద్వారా చేసుకోవచ్చు. పోస్టులకు వచ్చేసి 1130 పోస్టులు ఉన్నాయి. ఏజ్ వచ్చేసి 18 to 23 ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది కేటగిరీ వైజ్గా. ఓబీసీ జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉన్న వాళ్ళు ₹100 కట్టాలి. మిగతా ఎస్సీ వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. దాని ద్వారా మీరు వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి కెమిస్ట్రీ, ఫిజిక్స్, బాటనీ, జువాలజీ సబ్జెక్ట్స్, ఈ సైన్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. హెచ్ఈఎస్సి, సిఈసి వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఉండదు. ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఈజీ ప్రాసెస్ ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ మీ మొబైల్ ద్వారా అప్లై చేసుకోండి. 5 minutes 10 minutes స్పెండ్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఏదైనా మీ మొబైల్లో ఉన్న క్రోమా, గూగుల్ ఏదో ఒక వెబ్సైట్ ఓపెన్ చేయండి. అందులో నేను చెప్పింది డిస్క్రిప్షన్ ద్వారా లింక్ ద్వారా వెళ్ళినా కానీ వస్తుంది. సిఐఎస్ఎఫ్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా వెళ్ళినా వస్తుంది. లాగిన్ మీద క్లిక్ చేయండి రైట్ సైడ్. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి. న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. 10th క్లాస్ సర్టిఫికేషన్లో ఎలా అయితే ఉందో ఆ 10th సర్టిఫికేట్లో ఎలా అయితే ఉందో డీటెయిల్స్ అది అలానే ఉండాలి. ఇలా కూడా ఈజీ ఉంటుంది. చేసుకున్న తర్వాత లాగిన్ పాస్వర్డ్ మొబైల్ ద్వారా మెసేజ్ వస్తుంది. దాంట్లో చూసి కానిస్టేబుల్ 5/2024 మెయిల్ అని ఉంది ఇక్కడ రైట్ సైడ్. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఇలా ఇంటర్ఫేస్ చూపిస్తుంది. క్లిక్ హియర్ టు అప్లై రైట్ సైడ్ కనపడుతుంది కదా, ఇది క్లిక్ హియర్ టు అప్లై మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ క్లియర్గా చదువుకోవాలి ఇన్స్ట్రక్షన్స్. చూస్తే ఒక మంచి ఐడియా వస్తుంటుంది. దాని మీద మీకు ఐడియా ఉంటుంది. ఏం చెప్తున్నారు అక్కడ, ఫోటో పైన డేట్ ఉండాలి. డేట్ కూడా 3 months ఓల్డ్ డేట్ ఉండాలి. 3 months దాటి ఉండదు. 3 months బిలోనే ఉండాలి. తర్వాత ఫోటో అప్లోడ్ చేయమంటుంది. అది నెక్స్ట్ మీకు లాస్ట్ డిస్కస్ చేసుకోవచ్చు. లాస్ట్ ఉంటుంది ఆ ప్రాసెస్. ఇంకా ఇది ఇలా ఉంటుంది. ఇదంతా ఇక్కడ కింద కంటిన్యూ అని ఉంటుంది. కంటిన్యూ క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయింది కదా, ఇలా ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా స్టార్టింగ్లో, దాంట్లో డిఫాల్ట్లో కొన్ని ఇక్కడ వచ్చేస్తాయి. మీరు చేసుకోవాలి. కేటగిరీ వచ్చేసి మీరు ఎస్టీ అయితే ఓబీసీ అయితే ఎస్సీ అయితే ఏదో ఒకటి మీరు ఏదైతే అది క్లిక్ చేసుకోండి. హైయెస్ట్ గ్రాడ్యుయేషన్ మీద అది, గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్, 12th అయితే 12th, 10th క్లాస్ అయితే 10th చేసేయండి. 10th ఉండదు, 12th మినిమం 2 క్వాలిఫికేషన్ 12th ఉండాలి. ఇంటర్మీడియట్ ఉండాలి. రిలీజియస్ హిందూ అయితే హిందూ ఇచ్చేయండి. కింద మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఇంతమందికు జాబ్ చేసిన వాళ్ళు మానేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటారు. మీలో ఎవరైనా ఉంటే ఎస్సీ క్లిక్ చేయండి, లేకపోతే నోని క్లిక్ చేయాలి. ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇలా ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వాళ్ళకేమో 3 years ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అది మీరు చూడవచ్చు. అది ఈ వెదర్ బిలాంగ్ టు మల్టెన్సీ యాక్షన్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్, ఇవన్నీ చూసుకొని మీది ఏది రైట్ ఎస్ఆర్ నో మీద క్లిక్ చేసుకోండి. ఏ స్టేట్ ఇచ్చి మీ స్టేట్ ఏదైతే అది స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ ఇచ్చేసేయండి. మీ స్టేట్ ఏదైతే అది డిస్ట్రిక్ట్ కూడా ఇచ్చేయండి. డిస్ట్రిక్ట్ ఇచ్చిన తర్వాత మైగ్రేషన్ సర్టిఫికేట్, మీరు వేరే స్టేట్కి వెళ్ళి బతకడానికి వెళ్తారు కదా వేరే స్టేట్ కాడ మైగ్రేషన్ సర్టిఫికేట్ అడుగుతారు, ఇవ్వాలి. 10th క్లాస్లో ఐడెంటిఫికేషన్ మార్క్స్ పచ్చబొట్లు ఉంటాయి కదా, దాని గురించి 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఉంటుంది. దాంట్లో ఉన్నట్టు ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటుంది కదా, అందులో ఉన్నట్టు ఇక్కడ ఇచ్చేసేయాలి. పర్మనెంట్ అడ్రస్ ఆధార్లో ఎలా ఉంటే అలా ఇచ్చేయాలి. అదే పోస్టల్ కోడ్, స్టేట్, డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ ఇవన్నీ కరెక్ట్ చూసుకోవాలి. కరెక్ట్ చూసుకొని ఇచ్చేసి కింద మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది. మొబైల్ నెంబర్ కూడా ఇచ్చేయాలి. ఫోటోగ్రఫీ అనేది మీరు చెప్పాను కదా, ఫోటో పైన డేట్ మెన్షన్ చేయాలి. ఆ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. అడుగుతున్నారు, మెన్షన్ చేసి కరెక్ట్ మెన్షన్ చేయండి, మిస్టేక్ చేయొద్దు. కింద డౌన్లో ఎస్ క్లిక్ చేయండి. అక్కడ ఎస్ ఉంది కదా, ఎస్ పెట్టుకోండి. నో ఉంటుంది, ఎస్ పెట్టుకోండి. వెదర్ ద డేట్ మెన్షన్ ఈస్ క్లియర్లీ ప్రింటెడ్ ఆన్ ద ఫోటోగ్రాఫ్, ఎస్ ఆర్ నో, ఎస్ క్లిక్ చేయండి. అక్కడ కింద
అన్నీ స్కిప్ చేయండి, కింద ఒక బాక్స్ టిక్ చేయమంటుంది, కింద టిక్ చేసి సేవ్ ప్రీమియం అనేది క్లిక్ చేయాలి. సేవ్ ప్రివ్యూ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్ ఉన్నాయా లేవా. చెక్ చేసిన తర్వాతనే మళ్ళీ ఈ బాక్స్లో టిక్ చేసి ఫైనల్ సబ్మిషన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా లాస్ట్కి డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలని. డాక్యుమెంట్లు ఎలా అప్లోడ్ చేయాలి, ఇక కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తా, కేబీ నుంచి పీడిఎఫ్ నుంచి కన్వర్ట్ చేసుకోవడం అవన్నీ చేసుకొని ఫొటోస్ అప్లోడ్ చేసిన తర్వాత పేమెంట్ చేయమంటుంది, పేమెంట్ చేసేసేయాలి. చేసిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ప్రింట్ వస్తుంది. ఆ ప్రింట్ మీ దగ్గర పెట్టుకోవాలి. ప్రింట్ సేవ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోవాలి. అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు నెంబర్ గుర్తుపట్టచ్చు. ఇంతే వీడియో. అందరూ అప్లై చేసుకోండి. 30 సెప్టెంబర్ లాస్ట్ డేటు. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అన్ని క్రైటీరియా అన్ని విధాలుగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. బెటర్ చాయిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతే. అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ నెక్స్ట్ వీడియోస్.